ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 పరిసర ప్రాంతం వద్ద ఇక్కడ 1980 మిలిటరీ హోటల్ వద్ద నిన్న రాత్రి భూముల నుంచి పొగలు రావడం జరిగింది. ఇక్కడ పొగలు రావడంతో ఒకసారిగా ఇది హాట్ టాపిక్ గా మారింది. భూముల నుంచి ఎందుకు పొగలు వచ్చాయి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఈ రోజు పేపర్లలో కూడా ఈ వార్త హైలైట్ అయినటువంటి పరిస్థితి నేపథ్యం. ప్రస్తుతం మనం అదే లొకేషన్ దగ్గర ఉన్నాం. ఇదే ప్రాంతం వద్ద నిన్న రాత్రి భూముల నుంచి పొగలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే కొంచెం ల్యాండ్ అటు ఇటుగా ఉందో ఈ ప్రాంతంలోనే పూర్తిగా స్మోక్ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ఏరియా నుంచి పొగలు రావడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎందుకు పొగలు వచ్చాయి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి ఒక వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా బాబాయ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎందుకు పొగలు వచ్చినాయి నైట్? జనరల్ గా ఏముంటాయి దాని కింద? వైర్ ఈ వైర్ ఉంటుంది. కలెక్షన్ అక్కడ తీసేసారు. పైన లైట్ కనెక్షన్ కింద నుంచి ఉంటుందా, భూమి నుంచి ఉంటుందా? భూమి నుంచి పెట్టారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇట్లా కలెక్షన్ ఇచ్చారు, వైర్ కలెక్షన్. అంటే దానివల్ల మరి మేమైతే వెళ్ళిపోయినాము. అవుట్లతో నడుస్తుంది. మరి వాళ్ళకి అంత తెలుసుంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. రాత్రి 1, 2 దాకా నడుపుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియ ఉండాలి ఆ విషయం. ఇందులో వర్కర్ మేము 5కి వెళ్ళిపోతాం, మేము ఉండము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది మాకు తెలియదు. జనరల్ గా ఎందుకు వచ్చినాయి అనుకుంటారు మీరు? పొగలు వచ్చినాయి అంటారా నైట్? కట్ అయితే వస్తుంది కదా. వాతావరణం ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా అది పచ్చిగుంది కాబట్టి యాక్చువల్ అయితే కరెక్ట్గా వస్తుంది, ఎరుతూ వస్తుంది. దానివల్ల ఎరుతు వల్లనే వచ్చేసింది మంటలు, అంతే. ఎంతకంటే మించి ఏం తెలియదు మనకి. అది పూర్తిగా అంటే ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ కి హై టెన్షన్ వైర్ ఉందో దానికి కింద నుంచి ఈ లైట్స్ సంబంధించి పార్క్ దీనికి లైట్స్ సంబంధించి అండర్ గ్రౌండ్ లో ఈ వైర్ కేబుల్ ఉందని కూడా చెప్తున్నారు. దాని వల్లనే నైట్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో నుంచి పొగ వచ్చినట్టుగా, స్మోక్ వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. భయ్యా మరొక వ్యక్తితో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి హోటల్ తో ఆయనతో. क्या होगा रात का स्मोक आएगा? मैं तो नहीं था सर नाइट में, और सुबह में भी आया था तो सही था. मालूम नहीं मेरे को क्या हुआ था कि क्या कर रहे हैं अंदर में? क्या होगा? अंदर में वायर गया था सर. क्या करे कि फिर एक बार दिख रहे थे उन्होंने सही नहीं करे. చూద్దాం. ఇక్కడ పూర్తిగా ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ వైర్ కారణంగానే మేబీ రాత్రి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల లోపల బర్న్ అయ్యింది, ఆ పొగ వచ్చిందంటూ కూడా వారు చెప్తున్నారు. అంతే, అంతకు మించి వేరే భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్ గా ఈ వైర్ కారణంగానే ఇలాంటి జరిగిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే చాలా మంది భూముల నుంచి పొగలు రావడం ఏంటి, ఏం జరిగింది భూమిలో, ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన, క్యూరియాసిటీ నెలకొంది ఈ రోజు పేపర్లో చూసినటువంటి తర్వాత. బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఒక కేబుల్ వైర్ ఉండడం వల్ల దాంట్లో చూడండి పైపులు కూడా కనిపిస్తున్నాయి. మేబీ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఆ పైపు కాలితే లోపల నుంచి ఆ కాలినటువంటి పైపు ద్వారా వచ్చేటువంటి పొగ కూడా బయటకు వస్తుంది. సో అది కూడా కొంతసేపు వరకు వచ్చింది కాబట్టి పొగ అనేది. సో భూమిలో ఇంకేదో అయిపోయింది అనేటువంటి అంశం అయితే ఏం లేదు. బట్ ఇదేదో చిన్నగా షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగ రావడం వల్ల వచ్చినటువంటిగా మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ వారు చెప్తున్నటువంటిది కూడా. ఓన్లీ ఆ పైపు కాలడం వల్లనే ఆ పొగ వచ్చిందని అంటారా? ఇదే పైపు, ఈ పైపు, ఇదే పైపు. పైప్ లో కూడా వైర్ ఉందా? పైప్ లో కూడా వైర్, కరెంట్ వైర్ ఉంది. కరెంట్ వైర్ కాలి పొగ వచ్చిందంట. అంతేగాని మంటలు గంటలు ఏం రాలేదంట. ఓన్లీ పొగ. అది ఒక 2 minutes లో వచ్చే వరకు వాళ్ళ వరకు వచ్చి కటింగ్ చేసి వాళ్ళే వైర్ కట్ చేస్తారు. అయిపోయింది, అంతే, ఏం లేదు. మొత్తానికి ఏంటంటే ల్యాండ్ లో నుంచి ఒక పైప్ వేసి కరెంట్ అక్కడ ఉన్నటువంటి స్తంభానికి లోపలికి ఉన్నటువంటి కరెక్ట్ కనెక్షన్ కి ఒక పైప్ వేసి ఆ పైపుల ద్వారా చిన్న వైర్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అది నైట్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా పైపు కాలి అందులో నుంచి పొగ రావడంతో పక్కన ఉన్నటువంటి షాప్ అతను చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వచ్చి కాసేపట్లోనే దానంతా కూడా ఆ పైప్ బ్రేక్ చేసి తీసేసినామని చెప్తున్నారు వైర్. దాని తర్వాత పోయింది పూర్తిగా పొగ అంటున్నారు. ఆలోపే ఆ వీడియో అనేది, ఆ పొగ వచ్చినటువంటి వీడియో అనేది, ఆ ఫోటోలు అనేది వైరల్ కావడం వల్ల అది భూమిలో నుంచి పొగలు వచ్చినాయి అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అది పెద్ద వార్తగా మారినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు. భూమి లోపల ఏదో పొగలు వచ్చి ఏమి అయిపోయినటువంటి పరిస్థితి లేదు. చిన్న పైప్ ముక్క, అది కూడా 2-3 సెంటీమీటర్ల డెప్త్ లోపల వేసినటువంటి చిన్న పైప్ మాత్రమే. ఆ పైప్ కాలిపోయి వచ్చినటువంటి పొగనే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో సాయి, కేబీఆర్ పార్క్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.